సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు. ఆమె పోరాట స్ఫూర్తి, ధైర్యం ఈ తరానికి ఆదర్శం. తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్, జిల్లా టీజీఓ అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్, జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, జార్జ్, రజక సంఘ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. వర్ధంతి చాకలి ఐలమ్మ వారు జరుపుకోవడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్ పక్కనే విగ్రహానికి పూలమాల వచ్చి మరి 40 సంవత్సరాలు అయినా మనం చేస్తున్నామంటే ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా ఉండేవి. ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ అట్లా మహిళ పుట్టి ఒక ఉప్పు మహిళలాగా పేరు చాకలి ఐలమ్మ గారికి హర్షిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మరి పేరు అనేది ఊరికే రాదు. రాత్రి పగలు ప్రాణాన్ని అడ్డుపెట్టుకొని ప్రాణం కూడా తీస్తారని చెప్పినా కానీ సమాజం కోసం పాటుపడిన మహిళ. మరి ఆమె చరిత్ర మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో భూస్వాములంతా భూమిని లాక్కొని మరి పంట పండించిన భూమిని కూడా తీసుకునే అది అక్కడ ఉండేవాళ్ళు. ఆ రోజు వాళ్ళని ఎదిరించి సామాన్య ప్రజలకు బతకనివ్వని వాళ్ళకి నేను ఉంటాను, ధైర్యం ఇస్తాను, అందరినీ కూడా మరి సమానంగా చూడాలి సమాజంలో అని చెప్పి ఆమె ముందుకు వచ్చి మరి ఆ రోజు భూమి పంట ఎవరైతే పండిస్తారో వాళ్ళకి హక్కుంటారని కొట్లాడిన నాయకురాలు మన చాకలి ఐలమ్మ. మరి త్యాగమూర్తులు మనం గుర్తించుకుంటూ ఇంకా మనం కూడా మన కర్తవ్యం సమాజంలో ఏముందని తెలుసుకొని మన వంతు కృషి చేయాలి. మనలాగే ఆమె పుట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉండి అంత సేవ చేసి అంత పేరు తెచ్చుకున్నట్టే మనం కూడా అలాంటి దానికి పాటుపడి తోడ్పాటుగా ఉంటూ సమాజం
కోసము మనమందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు.